ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది ఇక సంపన్నులతో సమానంగా పేదలకు న్యాయం దక్కడం లేదు. ముర్ము రాష్ట్రపతి ముర్ము ప్రకటించారు. ఇక నల్సారి న్యాయ విశ్వవిద్యాలయంలో 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పథకాన్ని అందుకుంటున్న విద్యార్థులు వేదికపై హైకోర్టు సిజే, ఇక నల్సార్ ఛాన్సలర్ జస్టిస్ అలోక్ ఆరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ దేవ్ వర్మ. ఈ పరిస్థితిలో మార్పు కావాలి, మహిళల భద్రతకు వ్యవస్థ అవసరం ఉంది. ఇక నల్సార్ 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యాక రాజ్యపీఠిక ప్రాథమిక హక్కులో భాగంగా సమానత్వం, అందరికీ సమాన న్యాయం అందించాలని, అయితే ధనవంతులకు సమానంగా పేదలకు న్యాయం అందడం లేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు కావాల్సి ఉందని ఆశించారు ద్రౌపది ముర్ము. ఇక దసరా నుంచి యాదగిరి సునికి విమానం స్వర్ణ తాపడం పనులు. ఇక కిడ్నీ రోగులకు ఊరట, కొత్తగా 7 వాస్కులర్ 18 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు, ఇంకా మరో 74 రక్త శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ఇక మహిళలే యాజమానులు సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ. వారి పేరిటే మహిళా డిజిటల్ కార్డులు జారీ. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా క్షేత్రస్థాయి పరిశీలన. ఇక బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డు సమాచారం తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. సమీక్ష సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ జారీ చేయనున్న కుటుంబ డిజిటల్ కార్డు మహిళలే ఇంటి యాజమాన్యులుగా గుర్తించారు. ఇక కుటుంబ సభ్యుల పేర్లు కూడా వెనుక వైపు ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ప్రయోగాత్మకంగా వచ్చే నెల 3 నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 2 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలించారు. ఇక ఈ మేరకు శనివారం సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ఇక సీఎం సలహాదారులు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి కార్తీక్ కుమార్ కలిసి సమీక్ష నిర్వహించారు. ఇక ఎఫ్డీసీలపై ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర అధికారులకు అధ్యయనం చేసి ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక కార్డుల జారీకి ఆయా రాష్ట్రం సేకరించిన వివరాలు, కార్డుల ప్రయోజనాల లోపాలు, ఇక ఇతర రాష్ట్ర వివరించారు. సందర్భంగా అధికారులకు సూచన చేశారు. ఆదివారానికల్లా మంత్రి వర్గ ఉపసంఘానికి నివేదిక ఇవ్వాలని సీఎం రెడ్డి ఆదేశించారు అధికారులు. ఈ యొక్క వార్త ఇక పార్టీని పటిష్టం చేయాలి. పార్టీ నియంత్రణ సమావేశంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇక వేదికపై అరవింద్ మీనన్, లక్ష్మణ్, బండి సంజయ్, ఏరెడ్డి, మహేశ్వర్ రెడ్డి. పక్షం రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి కావాలి, ఎవరు అతిథులుగా కాదు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దిగాల్సిందే భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా. లోక్సభ ఎన్నికల్లో ఫలితంగా ఉత్సాహంతో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత ప్రశ్న చేయాలని, పార్టీ సభ్యత్వం నమోదుకు ఇందుకు మంచి అవకాశమని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు గెలుపు లక్ష్యంగా పనిచేయాలని అధిక నాయకులకు సూచించారు జేపీ నడ్డా. ఇది ఒక వార్త. ఇక సెకండ్ ఫైల్స్ పై తప్పుడు సమాచారం ఇస్తారా, సిడిలో సూచనలతో మేడిగడ్డ నిర్మించనన్న మాజీ ఎల్సీ సమాధానంపై జస్టిస్ భోజగ్రహం. నిరారాధన వివరణ తప్పుదోవ పట్టిస్తారా అన్న కమిషన్ విచారణ మధ్యలోనే నిలిపివేత. మాజీ ఎస్పీ వెంకటేశ్వర్లు. ఏ ఒక్కరిని బలవంతంగా తరలించాం, మూసి నిర్వసితులకు శాశ్వత పునరావాసం, జీవనోపాధి కల్పిస్తాం. ఇక 2026 జూన్ లోపు నదిలో మంచి నీళ్లు ప్రవేశించేలా సీఎం లక్ష్యం. ఇక పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వెల్లడి. అనుమతులు లేని భవనాలే కూల్చేస్తున్నాం, పేదలు కాదు తిమింగిలాలే మా లక్ష్యం, ప్రజలు నివసిస్తున్న వాటి జోడికెళ్ళలేదు. ఇక హైడ్రా కమిషన్ రంగనాథ్ స్పష్టం చేశారు దీని గురించి. ఇక రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం, రాహుల్ దాన్ని తక్షణం ఆపండి. ఇక హరీష్ రావు తెలంగాణ భవన్ కు భారీగా తరలించిన కోడి. ఇక వేళబోసుకున్న బాధితులు సమాచారం వింటున్న హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. రాహుల్ గాంధీ గారు, తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది, మీరు దేశమంతా తిరిగి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ముందు తెలంగాణ బుల్డోజర్లు
రాజ్ తక్షణం ఆపండి అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే మూసీ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ, హైడ్రా ఆపరేషన్ ఆస్తులు కోల్పోతున్న వారి తమ కూడా వెళ్ళబోసుకునేందుకు శనివారం పెద్ద ఎత్తున వచ్చారు. ఇక హెజ్బుల్లా అధినేత నస్రల్లా హతం, అతని కుమార్తె ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ సహా పలువురు సీనియర్ నేతల మృతి మాటు వేసి మట్టుబెట్టిన ఐడిఎఫ్. ఇజ్రాయెల్ నియంత్రణలో విమానాశ్రయం, పశ్చిమ ఆసియాలో అత్యంత ఉద్రిక్తత వాతావరణం అన్నట్టు బయలుదేరి హసన్ నస్రల్లా ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. లెబనాన్ తీవ్రవాద గ్రూపు హెజ్బుల్లాకు ఊహించని శరఘాతం. ఇజ్రాయెల్ వైమానిక దాడులు హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా 64 మృతి చెందారు. విషయాన్ని అటు ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ఇటు హెజ్బుల్లా ధృవీకరించింది. హసన్ నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేయలేడు అని ఐడిఎఫ్ ఎక్స్ నివేదికగా పేర్కొంది. మా సందేశం సుస్పష్టం. మా పౌరులకు ఎవరైతే బెదిరిస్తారో వారిని మట్టు పెట్టడం మాకు బాగా తెలుసు. వారు ఏ దిక్కున దాక్కున వదిలిపెట్టామని ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హెలేవి తెలిపారు. నస్రల్లా మరణానికి ప్రతీకారం తీసుకుంటూ మన పాలిస్తానియన్లు తమ మద్దతు కొనసాగిస్తామని హెజ్బుల్లా రెసిడెంట్ ఫ్రంట్ ప్రకటించారు. నస్రల్లా లక్ష్యంగా శుక్రవారం బీరుట్లోని జాఫియా ప్రాంతంలోని హెజ్బుల్లా కేంద్రంపై కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. దాడులు నస్రాలతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నిలోఫర్ 58, హెజ్బుల్లా సీనియర్ కమాండర్ అలీ కర్కర్ సహా మరికొంతమంది కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. దాడిలో నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా కూడా చనిపోయారని ఇజ్రాయెల్ మీడియా సంస్థలు కథనాలు వస్తున్నాయి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.